ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో ఒక ఇంటర్వ్యూ ఇండియా టీవీ రజత్ శర్మ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ చాలా వైరల్ అయింది. తర్వాత మళ్ళీ ఎన్నో ఇంటర్వ్యూస్ అయినాయి. ఆ ఇంటర్వ్యూస్ కూడా మార్కెట్లో నడుస్తున్నాయి. అవన్నీ వ్యవహారాలు అవుతున్నాయి. కానీ రజత్ శర్మ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది భారతదేశంలో కన్నా పాకిస్తాన్లో చాలా వైరల్ అయింది. పాకిస్తాన్లో మెయిన్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ దాని గురించి విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. రీజన్ ఏంటంటే వీసా లేకుండా మోదీ పాకిస్తాన్ని సందర్శించి రావడం. ఆ విషయాన్ని ఆయనే బయటపెట్టారు. ఒక క్వశ్చన్ అడిగాడు రజత్ శర్మ. పాకిస్తాన్ దగ్గర బాంబు ఉంది, మణిశంకర్ అయ్యర్ భయపడి ఉండాలి మనము పాకిస్తాన్కి అని చెప్పేసి అన్నాడు అని. ఎందుకు నేను స్వయంగా వీసా లేకుండానే పాకిస్తాన్కి వెళ్ళొచ్చాను, వాళ్ళ దగ్గర బాంబు లేదు, ఏమీ లేదు, నన్ను ఏమీ చేయలేదు, నేను వెళ్ళాను సుఖంగా మామూలుగా బయటకు వచ్చాను, పెద్ద దానికి నాకు సెక్యూరిటీ కూడా పెద్ద ఏమీ అంతరం కలగలేదు దానివల్ల అని చెప్పేసి దానికి ఆయన ఆన్సర్ ఇచ్చాడు. దీనిని వాళ్ళు మోదీ భారతదేశం నుంచి పాకిస్తాన్కి వస్తున్నాడా, పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్లో పర్యటన చేయనున్నాడా అని రకరకాలుగా దానికి చిలువలు పలువలు చేసి దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది వాళ్ళకి అదొక రకమైన ఆనందం కలిగిస్తుంది. నిజంగా ఒక రకంగా ఆనందం కలిగిస్తుంది. వాళ్ళు నూనె కోసము, గోధుమ పిండి కోసము, ఆలుగడ్డ కోసము, ఉల్లిపాయల కోసము ఏ రకంగా అయితే కొట్లాడుకుంటున్నారో అటువంటి పరిస్థితులలో మోదీ పాకిస్తాన్లో పర్యటిస్తాను అని ఒక సూచనప్రాయంగా చెప్పాడు అని వాళ్ళు భావించి దాన్నే పెద్ద పండుగలాగా మొత్తం దేశమంతా దాని గురించి మాట్లాడుకుంటున్నారు.